ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు చించల్పేటలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీన ఎన్నికలు జరగడం జరిగింది. ఇప్పటి వరకు పోలైనటువంటి ఓట్లను కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా 1800 ఓట్లు ఇప్పటి వరకు పోల్ కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా నాంచేరి శిరీష, కాముని పద్మమ్మ, గుడిసె అనసూజ వీళ్ళు ముందంజలో ఉండగా వీరి తర్వాత ముబారక్పూర్ నందిని, విజయలక్ష్మి ఒకరి వెనకాల ఒకరు ఉన్నారని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో దాదాపుగా చించల్పేట గ్రామంలో 2500 ఓట్లు ప్రధానంగా ఉండడం జరిగింది. దీంట్లో బీసీ ఓట్లు కనుక చూసినట్లయితే 1200, దాదాపుగా ఇది ఎస్సీ కనుక 1000, తర్వాత ఓసీ దాదాపు ఒక 300 ఓట్లు చించల్పేట గ్రామంలో ఉన్నాయి. అయితే దీంట్లో ఒకవేళ ఎన్నిక కనుక జరిగినట్లయితే హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో, ఈ పోటీలలో నువ్వా నేనా అన్నట్టుగా మరికొద్ది సేపట్లో విజయం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులను కనుక మనం చూసినట్లయితే ఈ 5గురిలో ఎక్కువగా ఓట్లు కనుక చీలిపోయినట్లయితే నాంచేరి శిరీష కానీ, కాముని పద్మమ్మ కానీ, గుడిసె అనసూయ కానీ గెలుపొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా దీన్ని ఏ విధంగా మనం చెప్పవచ్చు అంటే, ఒకవేళ ఎస్సీ వాడలు కనుక పూర్తి ఓట్లు కనుక వేసినట్లయితే, క్యాస్ట్ పరంగా కనుక చూసినా, లేదా మేమా మీరా అని కనుక చూసినట్లయితే, ఓసీలో కనుక చూసినట్లయితే బీసీలు కొంత భాగం, తర్వాత ఓసీలు పూర్తి భాగం, ఎస్సీలలో కొంత భాగం కనుక చూసినట్లయితే రవీందర్ రెడ్డి అంటే నాంచేరి శిరీష కనుక వేస్తే అత్యధిక మెజారిటీతో కాకపోయినా కొంత భాగమైనా సరే గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ ఓసీలు కానీ, తర్వాత బీసీలు కానీ పూర్తిగా కాకపోయినా, ఒకవేళ కాముని పద్మమ్మ కనుక ఎస్సీలు కనుక పూర్తిగా వేసినట్లయితే 1000 ఓట్లు ఉన్నాయి కాబట్టి సుమారుగా 800 ఓట్లు పడినా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గుడిసె అనసూజను కనుక చూసినట్లయితే మన చించల్పేట గ్రామంలో సుమారుగా 1200 ఓట్లు ఉన్నాయి. ఏకదాడిగా 1000 కనుక పడినట్లయితే ఈమె కూడా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ముబారక్పూర్ నందిని, విజయలక్ష్మి కూడా వీళ్ళ ప్రయత్నాల మేరకు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వీరి లోపల ఉండడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి విజయ సంకేతానికి మూలమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక చూసినట్లయితే 1800 అంటే 80% ఓటింగ్ పోలింగ్ జరిగింది అనేది స్పష్టమైనటువంటి సంకేతం. ఇప్పుడే అభ్యర్థులు వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా కనుక చూసినట్లయితే ఒకరికొకరు మేమా మీరా అనే విధంగా ఖచ్చితంగా మేమే గెలుస్తామనే ధీమాతో వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు 80%లో జరిగినటువంటి దాంట్లో నాంచేరి శిరీష కానీ, పద్మమ్మకు కానీ, అనసూజ కానీ, నంది కానీ, విజయలక్ష్మి కానీ వీరు మేమే గెలుస్తామనే ఒక ధీమాతోని అందరు ముందుకు రావడం, వారే మేమంటే మేమే గెలిచేటువంటి అవకాశాలని స్పష్టంగా సంకేతాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ప్రజానాడిలో కనుక చూసినట్లయితే ప్రధానంగా వీరు ముగ్గురి పేరే ఎక్కువగా వినిపించడం అనేది జరుగుతుంది. నాంచేరి శిరీష కానీ, కాముని పద్మమ్మ కానీ, గుడిసె అనసూయ కానీ వినిపించడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళ పూర్వపరాలు కనుక పరిశీలించినట్లయితే నాంచేరి శిరీష రాజకీయ నేపథ్యం కనుక చూసినట్లయితే ముందు వీళ్ళ తాతగారైనటువంటి నాంచేరి చంద్రారెడ్డి గారు గత ఒక పూర్వకాలంలోనే ఆయన సర్పంచ్గా చేయడం జరిగింది. ఆయన తర్వాత ఆయన కొడుకు నరసింహారెడ్డి సర్పంచ్గా చేయడం జరిగింది. ఆయన తర్వాత రవీందర్ రెడ్డి సర్పంచ్గా చేయడం జరిగింది. ఇప్పుడు రవీందర్ రెడ్డి భార్య అయినటువంటి నాంచేరి శిరీష కూడా సర్పంచ్ బరిలో నిలబడి గెలుస్తామనే ధీమతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెండో అంశం కనుక తీసుకున్నట్లయితే కాముని పద్మమ్మ, ఇప్పటి వరకు ఈమె కొడుకు శ్రీనివాస్, కాముని శ్రీనివాస్ అలియాస్ బంగారం, ఆయన ఇప్పటి వరకు 2 సార్లు, ఒకసారి సర్పంచ్ గాను, ఒకసారి ఎంపీటీసీ గాను పోటీ చేసి త్రుటిలో తప్పినట్టుగా మనకు తెలుసు. అయితే ఈసారి ఎలాగైనా సరే నేను గెలుస్తానని ఒక ధీమాతో, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినా ప్రజల ముందుకు నేను వెళ్ళినట్లయితే నేను 2 సార్లు ఓడిపోయినా ఖచ్చితంగా నాకు ఓటేస్తారు, సానుభూతి అయినా సరే నా పైన ఉంటుంది, నేను కూడా గ్రామాభివృద్ధిలో భాగస్వామిని అవుతానని చెప్పేసి ధీమాతో ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు గుడిసె అనసూజ మొట్టమొదటిసారిగా ఈమె నిలవడం జరిగింది. కానీ వీళ్ళ గుడిసె అనసూయ యొక్క మామగారు ఎంపీటీసీగా చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ భర్త అయినటువంటి గుడిసె చిట్టి అలియాస్ అనంతరాములు ఆయన కూడా సొసైటీ డైరెక్టర్ కూడా చేయడం జరిగింది. అయితే ఈయనకున్నటువంటి గుడ్ విల్ ప్రకారంగా, మంచి పేరు ప్రకారంగా తప్పనిసరిగా గెలుస్తాం, మేము బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఇందులో కొంత భాగం ఎస్సీలు కానీ
ఓసీలు కనుక మాకు కలిసినట్లయితే ఖచ్చితంగా మేము గెలుస్తామనే ఒక ధీమాతోని అతను పట్టుదలతో ఈ బరిలో నిలబడడం అనేది జరిగింది. అదేవిధంగా ముబారక్పూర్ నందిని కనుక చూసినట్లయితే వీళ్ళన్న ఇంతకుముందు ఉప సర్పంచ్గా వీళ్ళ భర్త అయినటువంటి పాండురంగారెడ్డి వాళ్ళ అన్న ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నూతనంగా మేము రాజకీయ ప్రవేశం చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా మేమే గెలుస్తాం, ప్రజలందరూ ఆశీర్వాదం మాకుంది అని చెప్పేసి ఆయన కూడా ముందుకు పోవడం జరుగుతుంది. నారిగూడెం విజయలక్ష్మి వీళ్ళ భర్త అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఇతను కూడా మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ధీమాతో ఈరోజు ఈ ఎన్నికల బరిలో నిలబడడం జరిగింది. ఈ ఎన్నికల బరిలో ఖచ్చితంగా మేమే గెలుస్తామనే ఒక పోటాపోటీగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలుస్తామనే ధీమా ఉన్నట్లు ఉంది. కానీ అత్యధిక మెజార్టీతో కాకపోయినా ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే గెలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, ఇది ప్రజానాడి, ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి అందరు కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో మేము పయనింపజేస్తాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను వేటినైనా సరే మేము తొలగించడానికి ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ధీమాగా ఉన్నారు. ఇప్పటి వరకు 80% దాదాపుగా 1800 ఓట్లు పోల్ కావడం జరిగింది అని చెప్పేసి స్పష్టమైనటువంటి సంకేతాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో రిజల్ట్ రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మనం అందరం వేచి చూద్దాం, అందరూ సంబరాల్లో మునిగి తేలాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.